అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే కాస్త ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పెరుగు నాని కావచ్చు, అలాగే తలసిపుల రఘువరన్ కావచ్చు, వివిధ శ్రేణులు చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం కూడా చూసుకున్నట్లయితే సో ఈ యొక్క నేపథ్యంలో కాస్త ఉధృత వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు భారీ గేట్ల భారీ బందోబస్తు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పేసి పోలీసులు భారీగా మోహించిన పరిస్థితి. కానీ చాలా భారీ ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వీరందరూ కూడా లోపలికి చొచ్చుకునే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో ఆ గేట్లు భారీ గేట్లు ఎన్ని కూడా పెట్టారు. భారీ గేట్లు కూడా తన్నుకొని బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ కాస్త ఉధృత వాతావరణం ఏర్పడింది. ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు, పోలీసుల మధ్య కావచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే కాస్త ఈ యొక్క గేట్లన్నీ కూడా నెట్టుకొని చొచ్చుకొని వైసీపీ శ్రేణులందరూ లోపలికి వెళ్లే ప్రయత్నంలో సో పోలీసు వారు అయితే వారందరూ కూడా అడ్డుకున్నారు. అదనపు బలాలు ఉన్న ఎవరైతే ఉన్నా వీరందరూ కూడా అడ్డుకొని వారందరూ మళ్ళీ బయటకు పంపించే సక్రమంగా చేసే పరిస్థితి అయితే చేశారని తెలుస్తుంది. అయినా సరే ఇక్కడ వైసీపీ శ్రేణులు మాత్రం ప్రశ్న చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా వారైతే ఆగట్లేదు. సో ఒకే నినాదాలు చేస్తారు, సీఎం సీఎం అంటూ కూడా నినాదం చేస్తారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే జగన్ వస్తున్నటువంటి కాన్వే ఏదైతే ఉందో చూస్తాం. సో ఇంతకు ముందే మాజీ మంత్రి అయినటువంటి పెర్ని నాని లోపలికి వెళ్ళిన నేపథ్యంలో చాలా ఉక్కిరి బిక్కిరి కూడా అతను చేసేసి వైసీపీ శ్రేణులు తనతో పాటు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా మనం విజువల్ లో చూడొచ్చు, ఎక్కడెక్కడ వైసీపీ శ్రేణులు లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఇంకోసారి విజువల్ లో చూసే ప్రయత్నం చేస్తాం. చూసుకున్నట్లయితే సో వైసీపీ శ్రేణులు భారీ గేట్లు అంతా కూడా ఇటు సెక్యూరిటీ పర్పస్ మీద భారీ గేట్లు పోలీసులు అందరూ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ గేట్లన్నీ కూడా ఇటు వైసీపీ శ్రేణులు ఏ విధంగా తోసుకుంటూ లోపలికి వస్తారో సో ఎక్కడ కూడా ఇటు పోలీసు వారు చాలా వరకు నియంత్రించే పని చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఆగట్లేదు. మనం చూడొచ్చు ఎంత భారీ ఎంత ఇదిగా ఏ నేపథ్యంలో వాళ్ళు లోపలికి వస్తున్నారు. సో ఇక్కడ పోలీసు వారు సాయి శక్తిలో కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓపేసి కూడా. సో అయినా సరే వారు ఎక్కడ కూడా నియంత్రణ అయితే అవ్వట్లేదు. సో నియంత్రణ అవ్వకుండా ఈ విధంగా చొచ్చుకుపోయిన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సో పోలీసు వారు అంటే చెయ్యి దాటిపోయిందా అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు మనం విజువల్ లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా సరే వైసీపీ శ్రేణులు అయితే లోపలికి చొచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సో ఎక్కడ కూడా ఉధృతంగా పరిస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ఒకవైపు పరామర్శలు వచ్చిన నేపథ్యం అనేది కనిపిస్తున్నప్పటికీ అనేక విమర్శలు అయితే టీడీపీ నుండి కూడా వస్తున్నప్పటికీ ఏదంటే ఇది బల ప్రదర్శన ఉంటుంది అని ఏదైతే ఇప్పుడు మనకు విజువల్ క్లియర్ గా కనిపిస్తుందో సో ఇది క్లియర్ గా ఏంటయ్యింది అనేది కూడా సో చూసి అర్థం చేసే పరిస్థితి. ఒకవైపు ఎవరైతే జగన్ కాన్వే ఏదైతే వస్తుందో ఇది లోపలికి వెళ్తుంది. సో సీఎం అంటూ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదం చేస్తారు. సో ఆయనతో పాటు ఒకవైపు పోలీసు వారు రోప్ వేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇటు వైసీపీ శ్రేణులు ఎక్కడ కూడా నియంత్రణ అనేది కావట్లేదు. సో ఒకవైపు ముందుకే వారు కూడా పోలీసు వారు కూడా నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క అంశం చూసుకున్నట్టయితే చాలా అంటే ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇటు రాజకీయంగా అనేక విమర్శలకి ప్రతి విమర్శలు కావచ్చు, లేదంటే అనేక వివాదాలకి రాజకీయ హీట్ అనేది ఏ స్థాయిలో వెళ్ళింది అనేది కూడా సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనికి తెలుస్తున్న పరిస్థితి. ఒకవైపు అలాగే సంబంధించినట్లయితే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అయితే గుంటూరులోని సిద్ధార్థ ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆగట్లేదు. సో కాస్త తోపులాట కూడా జరుగుతుంది. సో మనం విజువల్ లో చూసుకున్నట్లయితే తోపులాట ఏ విధంగా జరుగుతుంది, జై జగన్ అంటే ఒకళ్ళు తోసుకుంటూ కూడా మరి ముందుకు వెళ్ళిపోతారు ఆ యొక్క కాన్వే దగ్గర కూడా. సో ఒకవైపు పోలీసు వారు ఇంకా సెక్యూరిటీ పర్పస్ మీద చాలా వరకు కూడా సో కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా సో ఇక్కడ ఎవరు కూడా నియంత్రణ అనేది అవ్వలేదు. వైసీపీ భారీ ఎత్తున సో అందరూ కూడా నెట్టుకుంటూ వేసిన భారీ గేట్లన్నీ కూడా తోసేసుకుంటూ లోపలికి వచ్చేసేసారు. సో అదంతా కూడా మనం కళ్ళగట్టిన విజువల్ లో కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వివాదాల నేపథ్యం కావచ్చు, ఈ యొక్క నేపథ్యంలో ఇటు అమరావతి అరెస్ట్ కావచ్చు. రైట్, ఈ విధంగా చూసుకున్నట్లయితే వైసీపీ శ్రేణులు ఏ విధంగా అక్కడికి వచ్చారు. సో అలాగే జగన్ సంబంధించి ఇప్పటికే
సీఎం సీఎం సీఎం. ఇప్పుడు రామన్ మొన్న వచ్చింది అనడానికి ఇప్పుడు రామరే ఒక్కడ ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు రామరే సీఎం సీఎం. సీఎం 2029 సీఎం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మటి రాంబాబు మీద ఏంటి దాడి ఏం చేస్తున్నారు? వాళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు అంతే. ఒక్కడే ఉన్నప్పుడు వచ్చి తన్నుతున్నారు. ఇంత మందిలో వచ్చి ఒక్కసారి రమ్మను. రైట్ కాస్త ఉధృత వాతావరణం, కాస్త స్థానం కూడా కోల్పోయినా వారి మాటల్లో కూడా చూసాం. సో ఉద్వేగపూరితమైన మాటలతో వారు కూడా మాట్లాడిన పరిస్థితి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఉందనేది కూడా తెలుస్తుంది.